ఈ క్రిస్మస్ పర్వదినాన తండ్రి అర్థవంతంగా లోకానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది మేము తెలియచేయాలి. క్రిస్మస్ అనగానే తండ్రి అడావుడను సంబరాలను తండ్రి లోకపు పోకడులు తండ్రి క్రైస్తవం అలవాటు చేసుకొనక తండ్రి దైవం యొక్క పుట్టుక వెనకాల ఏంటో చెప్పాలన్న తండ్రి ఆశతోనే మా మీద ఈ భుజాలు మోపారు. ఈ భుజాల మీద ఉన్న భారాన్ని తండ్రి అనేకులకు అర్థమయ్యేలా తండ్రి చెప్పడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నా. నా ముందు మాట్లాడిన అనను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు, మిగిలిన మాటలు కూడా మాతో తోడుంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. ఇది యవనస్తుల క్రిస్మస్ అయినప్పటికీ ఈ యవనస్తుల క్రిస్మస్లోంచి కొంచెం విలువైన సంగతులు మనం వినాలి. క్రిస్మస్లో ఉన్న స్టేట్మెంట్ ఒక వచనాన్ని మనం చూసి ఈ నిగూఢమైన సంగతుల్లోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుడితే ఈ డిసెంబర్ నెలలో ఆయన సెలబ్రేషన్స్ మనం చేస్తుంటే ఆ సెలబ్రేషన్ డేలో మనం చదువుకునే వాక్యాలు ఏంటంటే ఈయన పాపుల రక్షకుడు, పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని చెబితే బయట వాళ్ళు ఏమంటారండి? ఊరి అంతా బాగానే ఉంటుందిరా మీతో, మమ్మల్ని పాపులు అంటారు, అదే బాగోదు అంటారు. అదే కదండి అంటారు. అంతా బాగానే ఉంటుందిరా మీతో, పాపులు ఏంటరా మేము? ఊరి ఈ లోకంలో మాకంటూ డిగ్నిటీ ఉంది, మాకు గౌరవం ఉంది, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా కుటుంబాలు ఉన్నాయి, మేము ఎవడింట్లోకి దొంగతనం వెళ్ళలేదురా, మమ్మల్ని పాపులని అనకండ్రా అంటారు. విషయం అర్థం కాక మనం బయట వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే మమ్మల్ని పాపులని అనకండి, మేము పాపులం కాదు అంటారు. ఒక మాట నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇలాగే ఒక సీనియర్ బోధకుడు చెబుతుంటే చక్కగా వాక్యాన్ని వివరిస్తుంటే అమెరికాలో ఈ వైట్ హౌస్ దగ్గర పెద్ద కాన్ఫరెన్స్ సభ పెట్టారు. ఆ బోధిస్తున్న ఆయన పేరు రవి జకరయ్య. ఆ రోజు ఉన్న ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నారు. ఇలాంటి విలువలు ఆయన మాట్లాడుతుంటే మనిషి అన్నవాడు పాపంతో ఊగిసలాటలాడుతున్నాడు, ఈ ఊగిసలాట ఆడుతున్న ఈ మనుష్యుని రక్షించడానికి ఒక దేవుడు ఈ లోకానికి అవసరం అని చెబుతుంటే సర్రమన్న ఒకడు లేచిపోయి అంటాడు వాడు, సార్ అంతా బాగానే ఉంటుంది సార్, మీరు మమ్మల్ని పాపులు అంటారు, మాకు అదే నచ్చదు అన్నాడు. ఏమైంది బ్రదరు అని అడిగాడు. అదిగో ఆ నల్ల పుస్తకం మీద ఉన్న అక్షరాలు మా నెత్తి మీద రుద్దుతుంటారు చూసారా, అది మాకు నచ్చదు. ఇంకా విషయం ఏంటంటే ఇదిగో మీరు కావాలనే ఆ మాటలు మా నెత్తి మీద పెడతారు చూసారా, మాకు నచ్చదు. అంతా బాగానే ఉంటుంది, మీరు పిలవండి భోజనాలు చేస్తాం, మీరు కేకులు పెట్టండి తింటాం, చక్కగా కూర్చోమనండి కూర్చుంటాం, కానీ అదిగో మమ్మల్ని పాపులు అని మాత్రం అనకండి. మేము ఎవడింట్లోకి దొంగతనానికి వెళ్ళలేదు, మమ్మల్ని పాపులు అంటారు ఏంటంటే ఆ రోజు తిరిగేసి అడుగుతున్నాడు ఆ కుర్రోడు, సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని సార్, నన్ను పాపులు అంటారేంటి? మాకు నెలసరి జీతాలు ఉన్నాయి, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము మాకుంటూ డిగ్నిటీ ఉంది, మమ్మల్ని పాపులు అని అనకండి అంటే ఆ సీనియర్ పాస్టర్ గారు లేచి నిలబడి కోటిలా సర్దుకొని చేతుల్లో ఆ జేబుల్లో చేతులు పెట్టి ఒక మాట్లాడినాడు. మై డియర్ సన్, నా కొడుకు వయసు ఉంటుంది నీకు, నేను ఒక మాట్లాడుతున్నాను, నీకు పాపులు అంటే నచ్చట్లేదు కదా అన్నాడు. నన్నే కాదు సార్, ఈ సొసైటీలో ఉన్న వారిని ఎవరిని పాపులు అనకండి, నచ్చదు అంటే నువ్వు సొసైటీ మంచిదంటావా అని అడిగాడు. చాలా మంచిది సార్, ఇంక్లూడింగ్ మీ అన్నాడు. నాతో సహా చాలా మంచోళ్ళం సార్ అన్నాడు. అయితే నిన్ను క్వశ్చన్ అడుగుతుందని చెప్పు మై సన్, నువ్వు ఈ కాన్ఫిడెన్స్ సభకు వచ్చే సమయానికి నీ ఇంటికి డోర్ లాక్ వేసి వచ్చావా అని అడిగాడు.
ఇదే నీకు ఆన్సర్ అన్నాడు. ఆడికి ఏం అర్థం అవ్వలేదు. అర్థమయ్యాక సిగ్గుపడిపోయాడు. అర్థమైన వాళ్ళు అందరూ నవ్వారు. మీకు ఏమీ అర్థం అవ్వక నా ఎంక చూస్తున్నారు. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, అర్థం అవ్వకపోయి నవ్వుతాం మనం. మళ్ళీ చెబుతున్నాను చూడండి, నువ్వు పాపులు కాదని ఈ సమాజాన్ని వెనకేసుకొస్తున్నావు కదా, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నావు, నా క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయి. ఈ సమాజం మంచిదంటావా అన్నాడు. మంచిది సార్ అన్నాడు. మరి మంచిదైతే నీ ఇంటికి లాక్ ఎందుకు వేసావు? వదిలేసరా, నీ మంచం కూడా ఉండేవారు. నువ్వు లాక్ ఎందుకు వేసావు? నువ్వు మంచిదని వెనకేసుకొచ్చిన ఈ సమాజం మంచిదైనప్పుడు నువ్వెవరి మీద నమ్మకం లేక నీకు డోర్కి తాళం వేసుకొచ్చావు చెప్పని అడిగాడు. ఇప్పుడు చెప్పు, ఈ వంకర సమాజానికి బైబుల్ పెట్టిన పేరు ఏంటంటే సిన్నర్స్. సిన్ ఉంది లోపల, అది లోపల దోబూచులటాడుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? స్నేహితులే పక్క పక్కన తిరుగుతాడు, వీడు ఏమన్నా సెటిల్ అయిపోయాడంటే వీడికి పచ్చకామర్లు వచ్చేస్తాయి. అదే సిన్. పక్క పక్కనే స్నేహితులు కలిసి బిజినెస్లు పెడతారు. ఈ బిజినెస్లో వాటాలు ఏమన్నా తేడా వస్తే వేరే బిజినెస్ కూడా పెడతారు, వీళ్ళు లేపేసే బిజినెస్. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయంటే మనుషులు ఎలా ఉంటారు చెప్పండి. ఒకడిని చూసి వారవలేడు, ఒకడు వస్తువు కొంటే వారవలేరు. ఈ రోత స్వభావాన్ని బైబిల్ ఏమన్నా చెప్పినా పాపం. మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, మళ్ళీ పాపులు అంటారేంటి సార్, మేము ఎవరికి అన్యాయం చేయలేదు అంటారు. ఏగ కూడా మేము ఆన్ చేయం తెలుసా, దోమలు కూడా సంపం తెలుసా, ఆలౌట్ ఆడితే చచ్చిపోతాయని. మేము ఎవరిని ఏమన్నాం, పాపం అనకండి. మేము ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగ చేయలేనప్పుడు, మేము ఎప్పుడు ఎవరికి ఏ ప్రాణాన్ని నష్టము జరగలేనప్పుడు క్రైస్తవ్యం అనే ఆ వృద్ధుల్లో మమ్మల్ని పాపులని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? మేము పాపులం కానప్పుడు ఆ పాపుల రక్షకుడు ఈ డిసెంబర్లో మాకు ఎందుకు అని అడుగుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్ మరో దిక్కును కూడా కోట్ చేసింది రెఫరెన్స్. ఏమంది ఒకసారి రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మళ్ళీ నచ్చదన్నమాట. ఇందాక మత్తయిలో ఏమనుంది? పాపుల రక్షకుడను. ఇక్కడేముంది? ఏ భేదం లేదు, అందరూ పాపులను. ఇప్పుడు అడుగుతున్నాను, మేము ఎలా పాపులం అవుతాం? పాపులం అంటే దోమలు చంపమనో, పాపులంటే ఈగలు చంపారనో, పాపులంటే ఎదుటోరిని ఏదో అన్నారని కాదు. దీనికి ఒక కొలత ఉంది. నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. ఈ గీత వంకరగా ఉందండి అని అనాలంటే ఆ గీతను గొలుసు ఇంకో గీత ఉండాలి. ఏ గీత చెప్పండి? స్ట్రైట్ లైన్ ఉండాలి. ఈ గీతను బట్టి ఈ గీత వంకరగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇది వంకరగా ఉందనడానికి కొలత ఏంటి? మరో గీత ఉంది. ఇది మీకు అర్థమైతే ఏ భేదం లేదు, అందరూ పాపులని అంటున్నామంటే ఇది పాపం, ఈడు పాపి అని ఏ స్కేల్తో మనల్ని బైబిల్ డిక్లేర్ చేస్తుంది? నా మాట మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చేతులకి దండం పెడతాను. ఎందుకంటే ఈ మౌలికమైన విషయాలు అర్థం అవ్వాలి. లేకపోతే మన క్రిస్మస్, అసలు మన క్రిస్మస్కి అర్థం పర్థం ఉండదు. ఏముంటుంది చెప్పిన? సంబరాలు సంబరాలు సంబరాలు, అంబరాలు అంబరాలు సంబరాలు, సొక్కు పుట్టింది డీజే, సొక్కు పుట్టింది డీజే, డీజే దడ 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 ఇలా బాక్స్లో దడ దడ డీజే, సొక్కు పుట్టింది, సొక్కు పుట్టింది, పుట్టిందిలే తర్వాత ఏం చేయండి చెప్పడం, సొక్కు పుట్టింది అంత. నేను అడుగుతున్నాను, ఇదొద్దు మనకు అర్థం అవ్వాలి. అర్థవంతమైన క్రిస్మస్ మనం చెయ్యాలి. చూస్తున్న వాళ్ళకు కూడా నిజమేరా, ఈ దేవుడు మన అందరికీ అవసరం రా అని తెలియాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఏ భేదం లేదు, అందరూ పాపులు అంటే ఇది పాపం అని ఎలా డిక్లేర్ చేయాలి? చాలామంది మనం సువార్త ఎలా చెప్తాం చెప్పినా మనకు సువార్త చెప్పడం రాదు. ఈ డిసెంబర్లో అందరూ మనం క్యారల్స్ అని అవన్నీ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి దేవుడు అంటే ఎరుగున వారి దగ్గరికి వెళ్ళి ఇలా దారంటే ఒక పెద్ద నడుస్తుంటే, పెద్దమ్మా దేవుడు నమ్ముకో, దేవుడు నమ్ముకో అంట. నేను అడుగుతున్నాను, నమ్ముకో అంటే? పెద్దమ్మ అడిగిందంట, బాబు నమ్ముకో అంటే ఏంటి బాబు అని అడిగితే, నమ్ముకో అంటే నమ్ముకో, నమ్ముకో అంటే ఏంటి? నమ్ముకో, యేసుప్రభువుని నమ్ముకో అంట. నమ్ముకో అంటే నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్పాడు, నమ్ముకో అంటే నమ్ముకోవాలే, నమ్ముకో అని అడిగితే నమ్ముకో
అన్నాడు. పోన్లే బాబు నమ్ముకుంటున్నాను అంది. తర్వాత మరొకరి దగ్గరికి వెళ్ళాడు. ఏం పెద్దనాయనా తాతయ్య, దేవుడు నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో. ఇది ఎలా ఉంది చెప్పనా, ఎలక్షన్కి వస్తారు చూసారా, ఇంకో మీ అమూలమైన ఓటు పెద్దమ్మా, ఓటే మర్చిపోక మన పార్టీకి వేసి, అలా ఉంది వ్యవహారం. దేవుడు నమ్ముక అంటే మరొక ఆవిడ ఉంది, నమ్ముతాను బాబు, అందరు దేవుడిని నమ్ముతాను బాబు, ఆ దేవుడిని నమ్ముతాను, ఈ దేవుడిని నమ్ముతాను, మీ దేవుడిని నమ్ముతాను అని దేవుడు. సరిపోయింది. ఇంకా నేను అడుగుతున్నాను, నమ్ముక అంటే ఎలా నమ్ముకో, మనకు చెప్పడం రాదు. మనకు చెప్పడం రావాలి అంటే ఈ క్రిస్మస్ దేవుడు యొక్క ఆంతర్యం ఏంటో మనకు తెలియాలంటే ఇవి ఖచ్చితంగా వచనాలు మనం అర్థం చేసుకోవాలి. ఇది పాపం అని డిక్లేర్ చేయాలి అంటే ఈ పాపాన్ని ఎలా కొలుస్తాం, దీనికి కొలత ఏంటి, ఇది మనకు అర్థం కావాలి అంటే పాపం అను అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారన్న దగ్గర తెలుగులో పాపం అని రాశారు, ఇబ్రూలో గ్రీకులో ఏముంటుంది చెప్పిన, పాపం అనే పదానికి వేరొక అర్థం ఉంది. అక్కడ అర్థం ఏముందంటే అమర్త్య అంటారు. అమర్త్య అంటే ఏదో ఇమేజ్ మనం మిస్ అయిపోయాం, మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు చూడండి మూలానికి. అంటే పాపం అనగానే బైబిల్ ఇస్తున్న వివరణ ఏంటి చెప్పిన, ఏదో మిస్ అయిపోయామంట. ఏం మిస్ అయిపోయాం చూద్దాం ఒకసారి. ఏం మిస్ అయిపోయామో ఒక్కసారి ఆది కాండానికి రండి. ఆది కాండము 1వ అధ్యాయం 26, 27 వచనాలు. ఆది కాండం 1వ అధ్యాయం 26 వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 26 వచనం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆ 2 వచనాల సారం చూడండి. నరులను దేవుడు ఎలా చేశాడట, తన స్వరూపమందు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం దేవుని స్వరూపమందు చేయబడ్డాం, దేవుని స్వరూపం చేయబడ్డాం. ఇప్పుడు రోమాపత్రిక ఏమందంటే ఏదో మిస్ అయిపోయాం, అదే పాపం. ఏం మిస్ అయిపోయాం, దేవుని స్వభావాన్ని, స్వరూపాన్ని మిస్ అయిపోయాం. అంటే ఇది పాపం అని ఎలా డిక్లేర్ చేస్తారంటే దేవుడు మిస్సింగ్ ద మార్క్. అమర్త్య అంటే కోల్పోయాం, గుర్తింపును కోల్పోయాం. ఏం గుర్తింపు ఉండేది, దేవుని స్వరూపంలో చేయబడ్డామన్న గుర్తింపు కోల్పోయాం. ఎంత కోల్పోయిందంటే ఇప్పుడు ట్రెండ్ ఎంత కోల్పోయింది చెప్పనా, చివరికి మేము మనుషులం కాదు, మేము యానిమల్స్ అని టైటిల్ పెట్టుకుంటున్నారు. చూసారా, అడగండి నన్ను ఏంటని. మనుషులు కాదు, అంత గుర్తింపు కోల్పోయాం. అంటే మనిషి ఎంత గుర్తింపు కోల్పోయాడో చూడండి. మిస్సింగ్ ద మార్క్, గుర్తింపును కోల్పోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం. ఏం కోల్పోయాం, దేవుని స్వరూపాన్ని కోల్పోయాం. దేవుని స్వరూపం మరలా. ఇప్పుడు దేవుని స్వరూపం అంటే మిమ్మల్ని అడుగుతాను చెప్పండి, దేవుని స్వరూపం అంటే చిన్నప్పుడు సోషల్ సైన్స్ బుక్ కలిసి ఉండేది. అదో భాగం, ఇదో భాగం, మొదటి భాగం, రెండో భాగం. ఇందులో ఉండేది స్వరూపం అంటే మానవ స్వరూపాలు వివరించండి అంటే టకటకమని వివరించేవాళ్ళు. ఏ వివరించేవారు, కాళ్ళు చేతులు మొండెము, 2 కాళ్ళు, ఇక చెప్పేవాళ్ళు. కాళ్ళు చేతులు మొండెము అని అడుగుతున్నాను. స్వరూపం అంటే, దేవుని స్వరూపం అంటే నేను అది కూడా తెలియకుండా క్రిస్మస్ చేస్తే ఎలాగండి. స్వరూపం అంటే స్వరూపమే అంటాం మనం. స్వరూపం అంటే అడుగుతున్నాను, మానవుడు దేవుని స్వరూపం అయితే అడుగుతున్నాను. ఎంతమంది ఉన్నాం కదండి మనం అందరం. ఇందులో ఇన్ని రకాలు ఉన్నాం మనం, ఇన్ని రకాలు ఉన్నాం కదండి. నల్లగున్నోళ్ళు ఉన్నాం, తెల్లగున్నోళ్ళు ఉన్నాం, పొట్టుగున్నోళ్ళు ఉన్నాం, పొడవగున్నోళ్ళు ఉన్నాం, ఇన్ని రకాలు ఉన్నాం. ఇన్ని రకాల్లో దేవుడు ఎవరికిలా ఉంటాడు? నా మాట మీకు అర్థమవుతుందో లేదు? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, సామంసాయిగా ఉంటాడా, లేకపోతే పొడవుగా ఉంటాడా, పొట్టుగా ఉంటాడా, ఏ స్వరూపంలో ఉంటాడు చెప్పండి. అసలు ఇది ఏది కాదు, ఇలా ఉండడు ఆయన. మరి ఎలా ఉంటాడు ఆయన? దేవుని స్వరూపం అంటే ఎలా ఉండడు? దేవునికి ఈ అవుట్ బ్యూటీ లేదు, ఈ బయట ఉండే ఆకారం. ఎందుకంటే ఆయన ఆత్మై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆత్మై ఉంటే ఆయన స్వరూపం ఏంటి చెప్పండి? ఆత్మస్వరూపం. అంటే దాన్ని బైబిల్ ఇంకా ఏమంటుందంటే గుణగణాలు అంది.
ఏమంది? గుణగణాలు. ఇప్పుడు దేవుని గుణగణాలు స్వరూపమైతే మళ్ళీ ఏ గుణాలతో చేశాడట చెప్పాలి? ఆయన గుణగణాలతో చేశాడు. అంటే ఇప్పుడు ఆయన స్వరూపం మందు చేయడం అంటే ఆయన గుణగణాలతో చేయడం. ఇప్పుడు ఈ గుణగణాలు కోల్పోవడమే చెప్పండి పాపం. గుణగణాలు కోల్పోవడం పాపం ఎలా అవుద్దంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళదాం. ఆయన లాంటి గుణాలు గుర్తింపు కోల్పోయాం. ఎప్పుడైతే గుర్తింపు, నా మాట వినండి, ఎప్పుడైతే గుర్తింపు కోల్పోయామో దేవుడు కొలిచి ఇప్పుడు లేవు అన్న. అడుగుతాను, పాపం అను. ఎలా పాపం? ఆయనలో నుంచి వచ్చిన మనలోకి ఏమొచ్చినాయి? అబద్ధాలు ఆడే స్వభావం వచ్చింది. అంటే ఇప్పుడు ఆయనలో లేనిది ఏదైతే మనలో కనబడుతుందో చెప్పండి, అదే పాపం. ఇప్పుడు ఇది వంకర్ లైన్ అని ఎలా అయితే ఒక స్ట్రైట్ లైన్ పెట్టి కొలుస్తున్నామో ఇది పాపం అనడానికి ఇది కొలత ఏంటంటే, ఇదిగో ఆయనలో ఈ లక్షణం లేదు కనుక ఆయనే కొలత. ఎవరు కొలత? దేవుడే కొలత. ఇప్పుడు దేవుళ్ళ అబద్ధమాడే స్వభావం లేదు. ఇప్పుడు ఆయన స్వరూపమందు చేయబడిన మనలోనికి అబద్ధాలు ఆడే స్వభావం వచ్చింది. ఎదుటోళ్ళది ఆశించే స్వభావం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మన జనకుల దగ్గర నుంచి వచ్చింది. ఎవరు మన జనకులు చెప్పండి? మన అమ్మలను కన్నా అమ్మ, తండ్రులను కన్నా తండ్రి ఎవరు? మన జేజమ్మలు ఎవరు చెప్పండి? అవ్వ, ఆదాము. అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో బాగా వినాలి, వాళ్ళు పడ్డారు, మిగిలిన వారిని అందరినీ పాడేలా కన్నారు. అలాగుంటారండి. అంటే ఆదాము స్వభావం ఇప్పుడు ఉందనుకో గుర్తు చెప్పిన మీకు చెప్తాను చూడండి. చిన్న పిల్లోని తీసుకొచ్చి, రేయ్ ఎందుకు ఫెయిల్ అయిపోయావురా అని అడగండి. అప్పుడు ఆడు ఏమంటాడు చెప్పిన? సరిగా చదువుకు ఫెయిల్ అయిపోయాను నాన్న అండో. నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. వీడికి దొంగేసాలు ఎలా వచ్చాయండి? వీడికి మళ్ళీ అడుగుతున్నాను నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు, నేనే కాదు, ఈ గెంటేసుకునే స్వభావం ఎలా వచ్చింది చెప్పండి? ఆదామవ్వల స్వభావం అదే. ఎందుకు తిన్నావు ఆదాం అంటే, ప్రభువా తిన్నానంటే బాగుండు. ఏమన్నాడు? నేను కాదు, చెప్పండి, ఆవిడ అన్నాడు. సేమ్ పిల్లల అంతం చూడాలి లక్షణం. నువ్వెందుకు చేసావమ్మా అని అడిగితే ఆవిడేమంటుంది? ఏదో చేశాను ప్రభువా అంటే బాగుండు. ఆవిడేమంది? నేను కాదు, సర్పం అంతే. మీకు అర్థమవుతుందంటే ఈ గెంటేసుకునే స్వభావాలు ఉన్నాయంటే ఈ రోజుకి మానవాళ్ళలో ఉన్నాయి. అంటే వాళ్ళ పడిపోయిన పతన స్వభావం మనలోకి వచ్చిందంటే చెప్పండి, వచ్చింది. వాళ్ళ పడిపోయిన పతన స్వభావం ఎప్పుడైతే వచ్చిందో అది కంటిన్యూ అవుతుంది. అలా ఎలా వస్తుంది ఏంటంటే, మీ తాతకి మీ నాన్నకి బట్టబుర ఉంటే నీకు రావట్లేదా? వస్తుంది. మీ తాతకి నీకు షుగర్ ఉంటే రావట్లేదా? వస్తుంది. మీ తాతకి నీకు ఏదో ఉంటే ఉంటున్నాయిగా కారణాలు, అవి రావట్లేదా? వస్తాయి. ఈ లక్షణాలు వస్తాయి. పెళ్ళికి చెప్తారు కదండి, యవనస్తుల సభ అన్నారుగా, యవనస్తులు జాగ్రత్తగా వినండి. పెళ్ళికి అంటారు కదండి, పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు అటేపు 7 ఇటేపు 7 తరాలు చూడండి అంటారు. ఆ 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు 7 తరాలు ఎందుకు చూడమన్నారు? 7 తరాలు ఎందుకు చూడమంటారంటే, ఈ 7 తరాల్లో ఎవరైనా వంకరోళ్ళు ఉన్నా ఆ వంకర స్వభావం వీడికి వస్తే వీడి పిల్లల్ని చంపేస్తాడు. ఈ 7 తరాల్లో ఎవరైనా వంకరోళ్ళు ఉంటే ఆ వంకర బుద్ధి ఈ పిల్లకి వస్తే ఈ పిల్ల ఇల్లు గుల చేసేస్తుంది. అందుకే ఈ 7 తరాల్లో అలాంటోళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూసుకుని అలాంటోళ్ళు ఎవరైనా ఉంటే బాబు ఈ సంబంధానికి నమస్కారం అని. ఇప్పుడు అలా అంటలేదు. 7 ఎక్కడ చూస్తున్నారు? 3 ఎత్తారా
ఏడెత్తారా, 6 అయినా ఎత్తారు గట్టిగా ఎత్తారు, కంగారు అడుగు. ఇదే కదండి చూసేది. ఇప్పుడు నేచర్ చూసేది ఎవరున్నారు? స్వభావాన్ని చూసేది ఎవరున్నారు? గుణగణాలు చూసేది ఎవరున్నారు? లేదు. ఏవేవో చూస్తుంది. ఇదిగో బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న కొలత చూడండి. ఆ నేచర్ మనలో ఉందంటే ఇదే పాపం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే చిన్న పిల్లగొడిని తీసుకొచ్చి, ఎరా పెళ్ళి చేసుకుంటావా అని అడగండి. ఇంకా అక్కడ కురగొడు ఉన్నారు, అప్పుడే సిగ్గుపడిపోతున్నారు చూడండి. ఎరా పెళ్ళి చేసుకుంటా అని అడగండి. అడిగితే చిన్న పిల్లగొడు ఏమంటాడు చెప్పిన, ఆ డైపుడు గోడైపు తిరిగిపోయి ఇలా గోడను కోకేసి పెళ్ళి అంటున్నాడు. ఆడు నేను వీడికి ఏమర్థమైందని సిగ్గుపడిపోతున్నాడండి. అంటే ఇంత పిల్లలకు కూడా వీళ్ళకి పెళ్ళి అంటే అర్థమవుతుంది. పోనీ అంటే ఇంత పిల్లగాడి మైండే కొలాప్స్ అయింది. సరే పిల్లోడు ఎలా ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, వయసు అయిపోయిన వృద్ధుడు ఉంటాడు. ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఏం తాత పెళ్ళి చేసుకుంటావా అని అడగండి. అప్పుడు తాత ఏమనాలి, నాకెందుకు లేరా వయసు అయిపోయింది అంటే బాగుంది. అండో ఈ వయసులో నాకెవడెత్తాడరా అంటే ఎత్తే చూసారా చింత చచ్చినా అది. అంటే చిన్నోడు మైండ్ అలాగుంది. చెప్పండి, రేపో మాపో శ్మశానానికి పోయినోడు మైండ్ కూడా అలాగుంది, నడుస్తుంది. ఇది ఎలా వచ్చింది? ఆ పడ్డ ఆ దంపతుల దగ్గర నుంచి వచ్చింది. దాన్నే బైబిల్ అందే దేవునిలో లేని గుణగణాలు మానవాళ్ళలోకి వచ్చాయి గనక ఈ లేని గుణగణాలే పాపం. ఇప్పుడు మొబైల్ ఉందండి, 2x2 ఎంత? మరి ఆలుబాన్లు 6 అంటారా? ఎంత? 4. 2x2 అని కొడితే 4 వచ్చింది. దీనికి 2 రెళ్ళు 4 అని దీనికి ఎలా తెలుసండి? అలాగొచ్చి అందులో పడిందండి అంటారా? ఎలా తెలుసు దీనికి? ఎవరిని అడిగారట, రా కరోనా ఎలా వచ్చిందిరా అని అడిగితే, కరోనా ఎలా వచ్చిందా, ఆ ఇదిలోకి వచ్చింది, ఈ ఇదిలోకి వచ్చింది, ఈ ఇదిలోంచి వచ్చి ఆ ఇదిలోంచి అలా పోయింది అన్నాడు. చాలా తెలివైన వీడు. చూడండి, ఎలా వచ్చిందంటే అలా వచ్చింది అన్నాడట. నిన్న మొన్న ఒక వీడియో చూస్తే, ఏమ్మా మీరు ఉచితంగా మహిళలందరికీ బస్సు ఫ్రీ అంటున్నారు, మహిళలందరికీ అన్నీ ఫ్రీ అంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారంటే ఆవిడంది, టీవీలో చూస్తున్నాం అంది. చూసారా? ఇలాంటి మనుషులు ఉంటే ఏమర్థమవుతుంది చెప్పండి? ఎలా చూస్తుందని టీవీలో చూస్తుంది అన్నదండి. నేను అడుగుతున్నాను, మనకి అర్థం అవ్వాల్సిన విషయాలు అర్థం అవ్వలేదనుకోండి, మన మాటలు ఇవన్నీ చాలా చాలా లోకుగా ఉంటాయి. ఇందాకేదో విషయం చెప్తున్నాను, మర్చిపోయాను. అయితే ఈ నేచర్ మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దీని పాపం అంటే దేవుళ్ళో లేని గుణగణాలన్నీ మనలోకి రావడమే. చెప్పండి, పాపం. వ్యభిచారం ఎందుకు పాపం అంటే ఆయనలో లేని గుణం చెప్పండి మనలోకి వచ్చింది, పాపం. అబద్ధం ఎందుకు పాపం అంటే ఆయన స్వరూపంలో చేయబడిన ఆయనలో లేని అబద్ధాలు ఆడే స్వభావం మనలోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఆయనలో లేనివన్నీ వస్తున్నాయంటే మనం పాపులమని, మనం వంకరగా ఉన్నామని మన పక్కన కొలత ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే దాన్ని అన్నాడు, గుర్తింపు కోల్పోయాం. ఏం కోల్పోయామంట? గుర్తింపు కోల్పోయాం. ఇది అర్థమైతే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఇప్పుడు పాపం అంటే ఏమర్థమైందండి? దేవుని గుర్తింపును కోల్పోవడమే పాపం. ఒకవేళ ఆ గుర్తింపును పొందితే దేవుడు ఏమిస్తాడట? దేవుడు అనుగ్రహించు చెప్పండి మహిమనిస్తాడట. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, మహిమ అంటే ఒకడు అన్నాడు లైట్ అన్నాడు, ఎంత సీరియస్గా చెప్పాడో. మరొకడు ఏమన్నా చెప్పినా గ్లోరీ అన్నాడు. మహిమ అంటే మన ఇండియాలో పుట్టి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మనకు అలవాటు కనుక దేవుని దగ్గర మహిమ అనగానే వెనకాల ఒక లైట్ వేసి చక్రం ఎలా తిరుగుతుంటుంది చూసారా, అది వెనకాల తిరుగుతుంది కదా, అదే మహిమ అంటే అంటాం. మహిమ అంటే నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, ఎందుకంటే మహిమ అంటే ఏవో చూపిస్తామ్మా. మహిమ అంటే ఏంటో బైబిల్ చూపిస్తుంది. ఒకసారి చూద్దాం, మహిమ అంటే ఏంటో ఒకసారి అడుగుదాం. చూద్దాం ఒకసారి లూకాసు సువార్త 7వ అధ్యాయం, త్వరగా లూకాసు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం.
మరి ఏమి చూడవెళుతురి? సన్నపు బట్టలు ధరించుకున్న వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహంలో ఉందురు. బాగా వినాలి. మహిమ అంటే ఏంటని అడిగితే బైబిల్ చెప్తుంది, ఒక సామాన్యులకి సామంతులకి మహిమను వేరు చేసేది ఏంటంటే, మహిమను చూపించేది ఏంటంట? వస్త్రం. అంటే ఇతడు రాజు, ఇతడు సామాన్యుడు అనడానికి గుర్తేంటండి? చెప్పాలి. వేసుకునే బట్టలు. అంటే బట్టలు మనిషికి గౌరవాన్ని ఇస్తాయా? ఇస్తాయి. మనం ఎలా ఉంటుంది చెప్పిన, బట్టలు పండగ తప్ప ఇంకెప్పుడు వేసుకోం. దాచుకోకండి, వేసుకోండి. బట్టలు మనిషికి ఏమిస్తాయట? గౌరవాన్ని ఇస్తాయి. మనం ఏం చేస్తాం చెప్పిన, సీరియస్గా 4 డ్రెస్సులు కొని బీరువులో ఎట్టి దాసి ప్రత్యేకంగా వచ్చినప్పుడు వేసుకుంటాం. మరి అప్పటివరకు ఏం చేస్తాం? ఇంట్లో ఓ సిరిగిపోయిన బనీలు, ఆ టవల్ కట్టుకుని ఏదో సర్కస్లో తిరిగినట్టు తిరుగుతారండి ఇంట్లో. ఎప్పుడు వేసుకోరు బట్టలు. కొంతమంది ఉంటారు ఆ బీరువా నిండా చీరలు ఉంటాయి, కట్టుకోరు. ఆ నైటీ ఒకటి వచ్చింది, అది వేసుకుని తిరుగుతుంటారు. ఇంకంత బట్టలు అడుగుతున్నాను. బట్టలు ఏంటో తెలుసా? బట్టలు మనిషికి ఏమిస్తాయట? మహిమనిస్తాయి. బట్టలు అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ మనకి వాల్యూని పెంచితే, ఈ మధ్యకాలంలో బట్టల షాపులు అన్నీ ఏ బట్టలు అమ్ముతున్నారండి? సిరిగిపోయిన బట్టలే అమ్ముతున్నారు. ఎంత సిరిగిపోతే అంత రేటు. ఒకప్పుడు అలా కూర్చుని వేసుకున్న ప్యాంట్ వేసుకుని కూర్చుని వేసుకున్న ప్యాంట్ వేసుకుంటే వెనకాల సిరిగిపోయేది. ఎందుకంటే అప్పుడు బట్టలు ఎప్పుడు పడితే ఇప్పుడు ఉండేయండి. పండగ వస్తే కానీ బట్టలు ఉండేవి కాదు. ఆ మిషనోడికి లైన్లో నిలబెట్టాడిని వారం అంతా బతిమలాడుకుంటే, రేపు ఇస్తాను, మాపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, ఆ తర్వాత ఏదో ఓ జేబీ వేయకుండా బటన్ వేయకుండా ఇస్తే అయ్యే మన కొత్త బట్టలు. అప్పుడు అది ఏడాది అంతా వేసుకుంటే సిరిగిపోయేది. మనకి వెనకాల చిరిగిపోయి, ఎదరు చిరిగిపోయి, కూర్చున్నప్పుడు చిరిగిపోయి, అన్నీ సిరిగిపోతే ఇప్పుడు అవి సిరిగిపోయిన బట్టలు అంటే వేసుకోవడానికి నామోసుగా ఉండేది. కానీ విషయం ఏంటి చెప్పినా, ఇప్పుడు ఎంత సిరిగిపోతే అంత ఫ్యాషన్. వెనకాల సిరిగిపోయింది రేట్ ఎక్కువ, ఎదరు సిరిగిపోయింది రేట్ ఎక్కువ, కింద సిరిగిపోయింది రేట్ ఎక్కువ, జబ్బలకాడ సిరిగిపోయింది రేట్ ఎక్కువ, మెడకాడ సిరిగిపోయింది రేట్ ఎక్కువ. ఇలాంటి ఎంత వేసుకుంటే అంత రేటు. మాట చెప్పినా, మంచి బట్టలు మనిషికి గౌరవాన్ని ఇస్తాయి. అందుకే ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోకండి, ఉన్న గౌరవం పోతుంది. మంచి బట్టలు వేసుకోండి. ఈ మధ్యకాలంలో సిరిగిపోయిన బట్టలు వేసేసుకుని, ఎలా పడితే అలా సిరిగిపోయిన బట్టలు వేసుకుని, ఒక ఆవిడ సిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు కదండి ఇప్పుడు, సీవ్లెస్ సిరిగిపోయిన బట్టలు వేసుకుని అవన్నీ వేసేసుకుని కింద ఏదో వేసుకుంది, ఆ పేరు మనది తెలదు, ఆ బట్టలు వేసుకుని, ఆ ట్యాగ్ వేసుకుని, లిఫ్ట్కి వేసుకుని సీరియస్గా ఇలాంటి ఈదులో నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఒకడు ఎదురు వచ్చేసి, హలో ఇక్కడ కొత్తగా ఈదులో తిరుగుతున్నావేంటి, ఈది మందే అన్నాడట. ఏ మిస్టర్ స్టూపిడ్ ఫెలో, నాన్ సెన్స్ అందరు. నాన్ సెన్స్ గెయిన్ సెన్స్ అనుకో, సభ్యత్వం ఉందా అని అడిగాడట. ఇంతకీ ఎవడో తెలుసా? అడుక్కునేవాడు. ఈవిడిని ఏమనుకుంటున్నాడు తెలుసా? కొత్తగా ఎవరో నాకు ఎదురొచ్చేసింది, నా ఈదిలో సభ్యత్వం లేకుండా అని అడుగుతున్నాడు. ఎవరిని? అడుక్కునేది వచ్చింది అనుకుంటున్నాడు. మరి సిరిగిపోయిన బట్టలు వేసుకుంది కదా. అందుకే మంచి బట్టలు వేసుకోండి. మంచి బట్టలు వేసుకుంటే మనిషికి ఏమిస్తాయి చెప్పండి? గౌరవాన్ని ఇస్తాయి. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఆ హీరో సిరిగిపోయింది వేసుకున్నాడు, ఈ హీరో సిరిగిపోయింది వేసుకున్నారంటే పాపం బట్టలే వాళ్ళకి అలాగే వేసుకుంటారు. ఈ బట్టలు ఉన్నాయి, మంచి బట్టలు వేసుకోండి. మనిషికి బట్టలు ఏమిస్తాయట? మహిమనిస్తాయి. ఆ పాయింట్ అలా గుర్తుపెట్టండి. మరో పాయింట్ చూడండి, ఆదికాండము 45 45వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆదికాండము 45వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి. ఎవరైనా? ఈయనెవరు? యోసేపు. యోసేపు గారికి ఐగుప్తిలో కలిగిన ఘనత ఏంటి? ఆయన సింహాసనం మీద కూర్చోవడమే చెప్పండి మహాఘనత. అంటే ఒకడికి వేసుకునే బట్టల ఘనత, మరొకడికి కూర్చునే సింహాసనం ఘనత. అంటే అధికారాలు కూడా ఘనతను చెప్పండి ఇస్తాయి. మొన్నటి వరకు వీడి వెనకాల ఎవరు ఉండరు, సడన్గా పంచాయతీలో ప్రెసిడెంట్ అయిపోతారు, వెనకాల 70 మంది తిరుగుతారు. మొన్నటి వరకు తిరిగినోడు వెనకాల ఈరోజు 70 మంది ఎలా తిరుగుతున్నారంటే చెప్పండి అధికారము ఘనత. పొరపాటున మీరు ఎమ్మెల్యే అయిపోరు అనుకోండి, ఎవరు? అందుకే పొరపాటున
పొరపాటుని ఎమ్మెల్యే అయిపోయారు అనుకోండి, అక్కర్లేని ఎక్కడ లేని చుట్టాలు అందరూ చుట్టాలు అయిపోతారు. ఎందుకు చెప్పండి? ఘనత. ఆయన ఏమవుతాడు తెలుసా? పలానా అటు నుంచి ఇటు మా బాబాయ్ గారు అబ్బాయి, అబ్బాయి గారు బాబాయ్, అటు నుంచి ఇటు మా అత్తయ్య గారు తలకి, ఇటు నుంచి బామ్మరిది అవుతాడు. ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ వరుస ఎలా వచ్చేసింది? అధికారాన్ని బట్టి వచ్చేస్తుంది. అంటే అధికారాలు మనిషికి ఘనతనిస్తాయి. ఎందుకు ఇవ్వండి? ఒక అధికారి ఇలా వచ్చాడు అనుకోండి, లేచి నిలబడతాం. అదే అధికారి వయసున్న ఇంకొక ఆయన వచ్చాడు అనుకోండి, లేచి నిలబడం. ఎందుకు? ఆయనకు అధికారం ఉంది, ఈయనకి అధికారం లేదు. అధికారాలు మనిషికి ఏమిస్తాయి చెప్పండి? గౌరవాన్ని, ఘనతనిస్తాయి. అంటే ఒకడికి వేసుకునే బట్టల గౌరవాన్ని ఇస్తాయి, మరొకడికి అధికారం, ఘనతనిస్తుంది. సీగారు వస్తే బాగున్న మాట ఆయనతో చెప్పుదును. ఎప్పుడన్నా మీరు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఈసారి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుని వెళ్ళండి. అక్కడికి మంచిగా మాట్లాడతారు. నువ్వు ఇంటికాడ ఉన్నట్టు వెళ్ళిపోయావుకో, 5 గంటలకు రా అంటారు. నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకో, మంచిగా వెళ్ళు, ఒక డిగ్నిటీగా గౌరవంతో వెళ్ళు. మంచి ఉతికిన సొక్కో తెల్ల సొక్కో ఏదైనా ఉంటే వేసుకుని అక్కడికి వెళ్ళు. అక్కడ సెంట్రీ డ్యూటీ చేస్తున్న వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడతారు. ఎందుకంటే మనిషి వేసుకునే బట్ట గౌరవాన్ని ఇస్తుంది, మనిషి అధికారం మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. ఇంకా ఏమిస్తుంది చెప్తున్నాడు చూడండి. కలిగిన ఆస్తి, ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక మనిషికి కలిగిన ఆస్తి ఆ మనిషికి ఏమిస్తుందట? ఘనత ఇస్తుంది. ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మీరు చూసారా? మనం అడగకపోయినా అన్ని రూమ్లు చూపించేస్తుంటారు, మనకి అన్నీ చూపించేస్తుంటారు. అది అప్పుడు కొన్నామండి, ఇది ఎక్కడ కొన్నామండి, ఈ సోఫా సెట్ ఎక్కడదండి, అది అక్కడదండి, ఇది ఎక్కడదండి, ఇవన్నీ మనకి ఎందుకు చెప్పేస్తారు చెప్పండి? ఆస్తులు ఘనత. మరో మాట చెప్పనా? ఎప్పుడో మెసేజ్లో మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి చెప్తాం. ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి, టీ తాగుతారా, నీళ్ళు తాగుతారా, ఎండ వచ్చారు, ఏమైనా తిన్నారా, ఇవేం అడగరు మనల్ని. గేటు తీయక ముందే మొదలెడతారు చెట్ట. ఆ చెట్ట ఏడు చెప్పనా? ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, వెనకాల బిట్టుకొని వేద్దాం. ఏం బిట్టు? సైటు. ఏమి ఘనతలు చెప్పండి? ఆస్తులు మనిషికి ఘనత. ఇలాగో ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో ఏదో పెద్ద ఆంబూతికి వేసినట్టు చైను, అది వేసేసి ఇలా వచ్చేస్తున్నాడు అనుకోండి, ఇలా నడుచుకుంటూ వచ్చేస్తారు, ముక్కు మొహం అని తెలదు, వెంటనే లెగిసిపోయి ఏమి ఇచ్చేస్తాను చెప్పండి? సైర్ ఇచ్చేస్తాం. ఎందుకు? ప్రాపర్టీ ఆ మనిషికి ఏమిస్తుంది చెప్పండి? గౌరవాన్ని ఇస్తుంది. అంటే ఆస్తులు మనిషికి గౌరవాన్ని ఇస్తాయంటే ఇస్తాయి. ఆస్తులు లేకుండా ఉంటే ఉన్న గౌరవం కూడా ఉండదంటే ఉండదు. మీరు అందుకే యవనస్తుల సభ, పైగా అందరూ వింటున్నారు కానీ చెప్తున్నాను, కాస్త డబ్బులు దాయడం మనిషికి ఘనత. దాయండి. ఎలా పడితే అలా ఖర్చు పెట్టి, ఎలా పడితే అలా జలసా చేసేసి, ఎలా పడితే అలా ఉంటే ఒక్కసారి రోడ్డుకి వచ్చావో, నువ్వు వైద్యం చేయించుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవో అని చెప్తున్నాను, అవమానమే పెద్ద రోగమై చచ్చిపోతుంది. మనుషులు స్థితిగతులు బాగుండాలి. ఎవడి మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడి బతికే విధానం ఉందో చూసారా? అది కూడా ఘనతే. ఎన్ని ఘనతలు కనబడుతున్నాయండి? ఘనతకు పర్యాయ పదం ఏంటండి? మహిమ. మీరు ఆ క్వశ్చన్ మర్చిపోకండి. మహిమ అంటే ఏంటని అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నాను. వస్త్రాల మహిమ, నెక్స్ట్ అధికారం మహిమ, నెక్స్ట్ ఆస్తుల మహిమ. ఇంకేముందో త్వర 2 వచనాలు చూద్దాం. ఇంకా ఏముందో ఒకసారి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. యవనస్తులకు ఘనత ఏంటంటే, యవనస్తులకి ఘనత ఏంటి చెప్పండి? బలము, ఫిట్గా ఉండాలి. ఈరోజు అడుగుతున్నాను, యవనస్తులు ఫిట్గా ఉంటున్నారా? ఏమంటున్నారు అడుగుతున్నాను. ఇంత ట్యాంకులు వేసుకుని తిరుగుతున్నారు, ట్యాంకులు, పెద్ద ట్యాంకులు. ఈ ట్యాంకులు అలా ఉంటున్నాయి ఎదరికి, ఇంత ట్యాంకులు. అడుగుతున్నాను, ఏది ఫిట్నెస్ ఏది అడుగుతున్నాను. నువ్వు చిన్న వయసులోనే ఇంత ట్యాంక్ వేసి తిరిగితే అడుగుతున్నా, అది ఘనత? ఇదేంటంటే అంకుల్లో ఉన్నారు అంటారు. సీరియస్గా అడుగుతున్నాను నేను. మరికొంతమంది యవనస్తులు ఉంటారు, మొత్తం తిండి తినరు, ఇలా వంగిపోయి ఉంటారు.
మరికొంతమంది ఉంటారు గాలి గాలి వేస్తే ఎగిరిపోయారు. అడుగుతున్నాను, వాడికేమో నడుము నిలబడదు, వాడికేమో నడుము మీద బరువు ఎక్కువైపోతుంది, వాడికేమో ఒక్క రకంగా నడుతున్నాను. యవ్వనస్తులకి ఘనత ఏంటి చెప్పండి? ఫిట్గా ఉండాలి. ఎప్పుడు ఫిట్గా ఉంటారు? తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. అంటే కష్టపడుతూ ఉండాలి, తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలి, చక్కగా ఉండాలి, ఆ కష్టానికి తగ్గ తిండి తినాలి. అప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది చెప్పండి? ఫిట్గా ఉంటుంది. మనం ఏం చేస్తాం? గట్టిగా తింటాం చెప్పండి, ఏ పని చేయం. తిండి తక్కువ చెప్పండి, ఏమవుతుంది? బాడీ వాష్ అవుట్ అవుతుంది. అంటే యవ్వనస్తులకి ఘనత ఏంటి చెప్పండి? ఫిట్గా ఉండాలి. రెండవది చెప్తున్నాను, వృద్ధులకు కిరీటం ఏంటట? వృద్ధులకి కిరీటం ఏంటి చెప్పండి? చాలామంది ఉన్నారు ఇక్కడ. వృద్ధులకి ఘనత ఏంటి చెప్పండి? తల మెరాలి. కానీ వృద్ధులు ఏం చేస్తారు చెప్పండి? రంగేసేస్తారు. అది ఘనత అనుకోరు, కాటికి రాసేస్తారు, అది రాసేస్తుంటారు. ఇంకేం రాసేస్తారండి? గోధురు తెల్ల వెంట్రుకలు పీకేకండి, అలా గోధుర సైడ్ కట్ చేయండి, ఇలా కట్ చేయండి, సులువుగా కలపండి, బ్రష్తో వేసేయండి, వేసేసి మీసాలకి వేసేసి వాటికి వేసేసి అన్నిటికి వేసేసి ఏదైనా అడుగుతున్నాను, ఉన్న ఘనత పోద్ది. ఇప్పుడు ఎలా ఉన్నవాడు అలా ఉంటేనే బాగుంటుందండి. ఎలా ఉన్నవాడు అలా ఉండకుండా ఒక మాట అడుగుతున్నాను, అతను రంగు వేసాడని తెలిసిపోదండి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. అడుగుతున్నాను, ఏడు తాత బాగా నల్లగానేస్తున్నావు అంటే అదే పెద్ద అది ఘనత అవమానం చెప్పండి? అవమానం. అందుకే ఎలా ఉన్నవారు అలా ఉండండి. ఒకవేళ మీ తెల్లంటికలు ఉన్నాయనుకోండి, అలా ఉండేయండి. ఎందుకో చెప్పనా, మీరు ఎదుటోళ్ళకి ఎలా కనబడతారో చెప్పనా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, సీనియర్ గౌరవిస్తారు. ఐఎమ్ సీనియర్ సిటిజన్ గౌరవిస్తారు. ఆ తెల్ల వెంట్రుకలు నీ యొక్క పెద్దరికాన్ని చూపిస్తాయి. మనం ఏం చేస్తాం చెప్పండి? మొత్తం రంగు వేసేస్తాం. తెలుగులో సామెత ఉందండి, ముసలిదాన్ని ఎంత మొత్తావు చేసినా చెప్పండి తెలిసిపోద్ది ఆవిడ పెళ్లి కూతురు కాదని. నేను మాట్లాడుతున్నా, ఈ మాట మీరు గుర్తిస్తే నేను చెప్తున్నాను, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఘనత ఉంది. ఒకరికి ఆస్తుల ఘనత, ఒకరికి బలము ఘనత, ఒకరికి చెప్పండి వయసు ఘనత, మరొకడికి మరో మాట ఉంది, ఎదుట వ్యక్తుల్ని క్షమించడం ఘనత. మరొక మాట ఉంది చూడండి, 20వ అధ్యాయం 3వ వచనం. త్వర ముగించుకుంది, అర్థం అవుద్ది ఇప్పుడు. 20వ అధ్యాయం 3వ వచనం, కలహానికి దూరంగా ఉండండి, నరులకు ఘనత. కలహానికి దూరంగా ఉండడం ఏంటట? నరులకు ఘనత. కలహానికి దూరంగా ఉండడం ఘనత. ఈ మధ్యకాలంలో కలహాలు ఎట్టుకోవడమే ఘనత అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది మగసిరిగల మగాళ్ళ ఫీల్ అవుతుంటారు. అసలు వీడికి ఏ గొడవ సంబంధం ఉండదండి, పై బట్టను ఇప్పేసి ఇలా వచ్చేసి అసలు వీడికి సంబంధం లేని గొడవలోకి దూరిపోయి ఏడ్రా ఆడరా ఆడరా అంటారు. ఇప్పుడు అడుగుతున్నాను, వాళ్ళిద్దరు గొడవ ఆపేస్తారు, అసలు ముజ్జులు నువ్వేట్రా అని వాళ్ళిద్దరు కలిసి ఎవరిని అంటారు చెప్పండి? అడుగుతున్నా, నీకు ఏమీ తెలియకుండా తగునమ్మా అని గొడవలో దూరితే ఎలా ఎల్లుండి అలా మెత్త కూడా పంపించేస్తారు. ఇంటికి వచ్చి అడుగుతున్నాను, ఏమైందండి అంటే ఘనత ఆ గుడేహరే అని చెప్తావా? అడుగుతాను, ఏమని చెప్తా చెప్పు? గొడవలకి దూరంగా ఉండడం మనిషికి ఘనత. ఎంత ఘనత చెప్పినా భలే ఉంటాడండి, గౌరవపదంగా, ఎవ్వరి జోలికి పోడు, చక్కగా మాట్లాడతాడు, చక్కగా సంపాదిస్తాడు, ఎంత గౌరవపదంగా ఉంటాడో, ఇది ఘనత. ఒక మనిషికి ఘనత గొడవలకు దూరంగా ఉండడం, మరొక మనిషికి ఘనత వయసులో చక్కగా ఉండడం, మరొక ఘనత వృద్ధాప్యం, మరొక ఘనత ఆస్తి. ఈ ఘనత అనే పర్యాయ పదం, ఇవన్నీ మనుషులకు మహిమ. జాగ్రత్తగా మీకు అర్థమైతే, అంటే దేవుడు మనకి ఇవ్వాలనుకున్న మహిమ, ఇన్ని మహిమలలో ఏ మహిమిస్తాడండి? ఆస్తి అనే మహిమిస్తాడా? వయసు అనే మహిమిస్తాడా? బలమనే మహిమిస్తాడా? వృద్ధాప్యం అనే మహిమిస్తాడా? ఏ మహిమిస్తాడు? మాట నేను చెప్పనా, ఇది ఎవళ్ళో ఒకళ్ళో ఉంటేనే అది చాలా ఘనత తెస్తుంది. ఒకడికి బట్టలు ఉంటేనే ఘనత తెస్తుంది, ఒకడికి డబ్బులు ఉంటేనే మహిమ తెస్తుంది, మరొకడికి బలం ఉంటేనే మహిమ తెస్తుంది, మరొకడికి అనుభవం ఉంటేనే మహిమ తెస్తుంది. నేను అడుగుతున్నాను, ఒక్కొక్కళ్ళలో ఒకటి ఉంటేనే ఇంత మహిమ తెస్తే ఇవన్నీ ఎలా ఉంటాడు? ఆ మాట మీకు అర్థమైందో లేదో? అంటే వాడబారని మహిమా వస్త్రంతో ఉండేవాడు. ఏదెనులో ఆదాము ఎలా ఉండేవాడు తెలుసా? ఈ సమస్త భూమికి చెప్పండి అధికారిగా ఉండేవాడు.
ఏదేనులో ఆగదు, ఆయనకి ఏ రోగాలు రావు, ఆయనకి మరణం అనే ఏదైనా తోటలో ఆదాము ఎలా ఉండేవాడు తెలుసు. ఇదిగో అసలు క్షమాపణ అన్న పదానికి అర్థమే లేదు, శాంతి సమాధానంతో ఉండేవాడు. ఏదైనా తోటలో ఆదాముకి గొడవలు లేవంటే ఇలాంటి లైఫ్ మనం కోల్పోయాం, ఆ స్థితిగతులు మనం కోల్పోయాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే కోల్పోయామో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఎప్పుడైతే మనం దూరం అయిపోయాం, అంటే పాపం చేసి అంటే దేవుని ఉనికిని మనం ఎప్పుడైతే కోల్పోయామో, దేవుని యొక్క గుణగణాలు ఎప్పుడైతే కోల్పోయామో, దేవుడు ఇవ్వాలనుకున్నది మనకే చెప్పండి ఇవ్వలేకపోతున్నాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నా ప్రభు అంటే ఇదిగో ఇవన్నీ కలగలిపిన ఒక సంపూర్ణమైన జీవితం నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కొరింథీ పత్రికలు ఏమంటాడు చెప్పనా, ఒకసారి చూడండి, త్వరగా ముగించుకుందాం. కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం నుండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం నుండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదము కలదు కదా. ఆ మాట గమనించండి. సూర్యుని మహిమ అన్నాడు. సూర్యునికి ఉండే మహిమ ఏంటండి చెప్పాలి, పెద్ద జీకే కోసం ఏం అడగట్లేదు, చెప్పండి. సూర్యునికి ఉండే మహిమ ఏంటి? వెలుగు. చంద్రుడికి ఉండే మహిమ ఏంటి? నక్షత్రాలకు ఉండే మహిమ ఏంటి? వెలుగు మహిమ కాదు. సూర్యుడికి ఉండే మహిమ ఏంటో చెప్పనా, సూర్యుడు సూర్యుడిలా ఉండడమే మహిమ, చంద్రుడు చంద్రుడిలా ఉండడమే మహిమ, నక్షత్రాలు నక్షత్రాల్లా ఉండడమే మహిమ. నక్షత్రాలకు వేరే రంగు రాకూడదు, అది దాని గుణాన్ని కోల్పోకూడదు. ఇది మీకు అర్థమైతే మనిషికి ఉండే మహిమ ఏంటో చెప్పనా, మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉండడమే ఆ మహిమను కోల్పోయాం, ఆ మహిమను పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఆ మహిమ మరలా మనకు రావాలి అంటే, ఇప్పుడు ఈ మానవుడికి మరలా ఆ జీవితం రావాలంటే, ఏదైనా వనంలో కోల్పోయిన ఆ జీవితం మనకు రావాలి అంటే, మనం అందరం ఎలా ఉన్నామండి? ఏ భేదం లేదు చెప్పండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను గుర్తింపును కోల్పోయాం. ఇప్పుడు ఆ మహిమ జీవితం మనకు రావాలి అంటే, ఇప్పుడు మనకి ఇవ్వడానికి బాగా వినాలి, మనకి ఇవ్వడానికి ఆ జీవితం ఎలా ఉంటుందో చూపించి మనకు అనుగ్రహించేవారు మరొక మానవుడు మనకు కావాలి. ఎవరున్నారు? నువ్వున్నావా? నేనున్నానా? చెప్పండి. మరలా ఆ జీవితాన్ని మనకిచ్చే నాదుడు ఎవ్వరు లేరంటే, ఒక మనిషికి ఉండే ఆ చక్కటి జీవితం మరలా రావాలి అంటే ఒకరు కావాలి. ఆ ఒక్కరు ఎవరో చెప్పిన నజరేయుడైన యేసుడు. అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదేను వనంలో మనం ఏం కోల్పోయామో, మొదటి జీవితం ఏం కోల్పోయామో, మరలా దాన్ని తిరిగి పొందుకునే దానినే ఇవ్వడానికి వచ్చిన వైనాన్నే చెప్పండి క్రిస్మస్ అన్నారు. అంటే ఒక యవ్వన జీవితం ఎలా ఉంటుందో అలాంటి ఆరోగ్యకరమైన జీవితం, ఒక అనుభవం ఎలా ఉంటుందో అలాంటి అనుభవం కలిగిన జీవితం, వాడబారిన వస్త్రాలు ఎలా ఉంటాయో అలాంటి అనుభవం కలిగిన జీవితం, చిరాస్తులు స్థిరాస్తులు కలిగిన ఎంత ఘనత ఉంటుందో అంత ఉందాతనమైన జీవితం, అలాంటి జీవితం ఆదాముకు ఉండేది ఏదైనా వనంలో. అది పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకున్న ఆదాము జీవితాన్ని కడపటి ఆదాముగా మనకు చూపించడానికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు వచ్చారు. అంటే క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా? తెగిపోయిన బంధాన్ని దేవుడు మరలా మనకు కలిపేదాన్నే చెప్పండి క్రిస్మస్. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానం. ఈ సమాధానం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ స్వరూప గుణగణాలు వస్తాయి. అందుకే చూడండి ఎలా ఉంటుంది ఆ లైఫ్ అంటే, అచ్చు యేసు ప్రభు లైఫ్లా ఉంటుందట. బైబిల్ ఒక కోట్ చేసింది కానీ బైబిల్ ఒక రెఫరెన్స్, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో వసించుచున్నది. ఆయన ఎలా ఉంటాడంటే
మరణించి తిరిగి లేచాడు. ఆయన ఎలా ఉంటాడంటే గుర్తుపట్టండి, ఆ మహిమా జీవితంతో చూస్తుండగా కనబడ్డాడు, మళ్ళీ మాయమయ్యాడు. శిష్యులు లోపల ఉండగా, తలుపులు వేయబడి ఉండగా లోపలికి వచ్చాడు, మళ్ళీ కనబడ్డాడు. పాత జీవితాన్ని చూపిస్తున్నాడు, నూతన రూపాన్ని చూపిస్తున్నాడు. చూస్తుండగా మేఘాల మీద వెళ్ళిపోయాడు. ఇవన్నీ మనకి ఏం చూపిస్తున్నాయి చెప్పండి? అలాంటి జీవితం మరలా మనకి చెప్పండి రాబోతున్నాడు. అంటే ప్రథమ ఫలము ఆయన తిరిగి వచ్చినప్పుడు చెప్పండి ఈ లైఫ్ మనకి రాబోతుంది. అది ఎక్కడ ఎలా ఉంటుందంటే, మీరు ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఎలా ఉంటుంది చెప్పిన, సూర్యుడు ఉండడు, వడగాలి ఉండదు, బాధలు ఉండవు, రోగాలు ఉండవు, శ్రమలు ఉండవు, సొమ్మ చెల్లిపోయే గుణగణాలు ఏమి ఉండవు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే నిత్యము గొర్రె పిల్లలా అలా ఉంటామంట. అంటే గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తులా ఉంటామంటే అలాంటి జీవితం మనకి ఇవ్వబోతున్నాడు. ఇది ఇవ్వడానికే పరలోకం నుంచి చెప్పండి భూలోకానికి వచ్చాడు. ఇలా భూలోకానికి వచ్చిన ఈయన్ని గుండెల్లో పెట్టుకుని మోసింది ఎవరు చెప్పండి? 17 ఏళ్ళ ఆడపిల్ల, 25 ఏళ్ళ కుర్రోడు. ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ని నెరవేర్చింది ఎవరంటే ఒక 17 ఏళ్ళ ఆడపిల్ల, 25 ఏళ్ళ కుర్రోడు. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చెప్పినా ఆ దేవుని చిత్తాన్ని ఈ లోకం కొరకు, ఈ లోకాన్ని ప్రక్షాళన చేయడానికి వాళ్ళ లైఫ్లో దేవుని చిత్తం కొరకు రిస్క్లో పెట్టారు. యూత్ మీట్లోకి మాట్లాడుతున్నాను చెప్పండి, వాళ్ళ వివాహాలు రద్దయ్యాయి, వాళ్ళ కోరికలు ఆవిరయ్యాయి, వాళ్ళ కలలు ఆగిపోయాయి. ఈ 25 ఏళ్ళ కుర్రోడు, ఈ 17 ఏళ్ళ మరియా, వీళ్ళిరువురు నిలబడితే ఆ కోల్పోయిన ఆదాము జీవితాన్ని మరలా మనకివ్వడానికి, వేల జీవితాలు కోల్పోవడానికి సిద్ధమయ్యారు. ఇది క్రిస్మస్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇది అడుగుతున్నా, ఇది మనకు అర్థమైతే ఇప్పుడు మనం లోకానికి ఏం చెప్పాలి చెప్పండి? పెద్దమ్మ దేవుణ్ణి నమ్ముకో అని కాదు. ఏం చెప్పాలి చెప్పండి? పెద్దమ్మ నీకు వయసు అయిపోయిందిగా, మళ్ళీ వయసు అవ్వని ఒక జీవితం రాబోతుంది పెద్దమ్మ. పెద్దమ్మ మనం మరణిస్తున్నాంగా, మరణించని ఒక జీవితం రాబోతుంది పెద్దమ్మ. అది ఎలా ఉంటుందో తెలుసా? మొదటి రాకడ అని ఒక రాకడ జరిగింది, ఆయన వచ్చాడు, తిరిగి లేచాడు. ఈ ప్రతి డిసెంబర్లో మనకు అర్థమవుతుంది పెద్దమ్మ, మళ్ళీ ఒకరోజు ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఈ మొదటి రాకుల్లో మనకిచ్చిన వాగ్దానం క్రిస్మస్ పెద్దమ్మ. మళ్ళీ రెండవ రాకుల్లో వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి తీసుకెళ్తాడు. ఇది భూమి మీద సమాధానం, పరలోకమందు దేవునికి మహిమ. ఆ మహిమా జీవితాన్ని ఎవరైతే చూస్తారో ఇదే నిజమైన క్రిస్మస్. ఇవేమి మనకు మనకి ఏం అర్థమవుతాయి చెప్పిన? నాటికలు, డ్యాన్స్లు, ఇవన్నీ అర్థమవుతుంది. అడుగుతున్నాను, ఇలాంటివన్నీ బయట వాళ్ళకి చూపిస్తే యేసుప్రభువు ఎందుకు పుట్టాడో వాళ్ళకి ఏమర్థమవుతుందండి? వాళ్ళు తిరిగేసి అడుగుతున్నారు, మేమెందుకు పాపులు అవుతామని. అంటే పాపులు సీమని చంపినందుకు, దోమని చంపినందుకు అవరు. పాపులు ఎందుకు అయ్యారంటే దేవుని స్వరూపాన్ని కోల్పోయాం గనక పాపులమయ్యాం. ఈ దేవుని స్వరూపాన్ని మరలా మనకి ధరింపజేసేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఇది ఉచితంగా మనకు వచ్చింది. ఎంత ఉచితంగా అంటే, ఇదిగో క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడితే మనం ఎవరి స్వరూపాన్ని ధరించుకున్నాడు చెప్పండి? దేవుని స్వరూపం. అంటే మరలా గుణగణాలు మనకు వస్తాయి. ఎప్పుడైతే వచ్చాయో మన నిత్యత్వానికి వెళ్ళడానికే ఆయన భూలోకానికి వచ్చాడు. మనల్ని తీసుకెళ్ళడానికే ఆయన తిరిగి వచ్చాడు. మరలా ఒకరోజు వస్తాడు, మనం తిరిగి తీసుకెళ్తాడు. ఇది చెప్పండి బయట వాళ్ళకి అర్థం కాకపోతే క్రిస్మస్ అని. క్రిస్మస్ అంటే ఇది చెప్పం. మనం ఏవేవో చెప్తాం, క్యారల్స్ అంటాం, అవంటాం, డ్యాన్సులు అంటాం అని అడుగుతున్నాను. ఏముందరంటే వాళ్ళకి ఏం చెప్తుంది చెప్పిన, ఇది క్రైస్తవులు పండగరా అన్నారనుకోండి, మనం ఫెయిల్ అయిపోయాం. ఇది క్రైస్తవుల పండగ కాదు, దేవుడు మానవాళి కొరకు వచ్చిన ఒక సరి అయిన రోజు అని వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెబితే అదే నిజమైన క్రిస్మస్. ఇదంతా యవనస్తులైన వారు ఎవరైతే ఉన్నారో మీ భుజాల మీద వేసుకోండి. ఒక మరియమ్మను చూడండి, యోసేపుని చూడండి. ఆ రోజు మరియమ్మ గర్భాన్ని మోసింది, ఈరోజు మీ గుండెల్లో మోయండి. ఆ రోజు యోసేపు తనకు తోడుగా నిలబడ్డాడు. ఈరోజు మీరు సంఘానికి, ఈ కన్య అనే సంఘానికి తోడుగా నిలబడండి. మీ ద్వారా ఈ వార్త బయటికి వెళ్ళాలి, అనేకులు రక్షణలోనికి రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి. ఈ గలిబిలి వాతావరణంలో తండ్రి వినగలిగే చెవిని, గ్రహించే మనసును తండ్రి విన్నవారికి దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. యవనస్తుల సదస్సులో తండ్రి, ఇది మా యవనస్తుల కొరకు కాదు కానీ
ప్రభువునంటే ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాటలు అవసరం తండ్రి. మేము పాపుల రక్షకుని ఎందుకు నమ్మాలో తండ్రి మాకు అర్థమైంది తండ్రి. మాలో స్వభావం మంచిది కాదు, మా ఆలోచనలు మంచివి కాదు తండ్రి. ఆయన మాకు అవసరం. మేము కోల్పోయినవి చాలా ఉన్నాయి తండ్రి. మేము కోల్పోయిన జీవితం తండ్రి, నిత్యత్వం, అది మరలా మాకు రావాలి అంటే మీ కుమారుని సారూప్యత ఈ భూమి మీదకి రావాలి. అదే మాకు నిజమైన క్రిస్మస్ తండ్రి. ఆయన వెలుగులు మాలో నింపబడాలి. ఆయన ద్వారా తండ్రి ఈ లోకానికి తండ్రి జరగాల్సిన ప్రచారము జరగాలి. కానీ తండ్రి సువార్త మరుగైంది, ఆచారాలు పెద్ద పెట్టేసుకున్నాయి. ఆయన జననం ఎంత విలువైనదో ఎరిగేవారు తక్కువైపోయారు తండ్రి. అట్టి తండ్రి జాబితాలో మేము ఉండకుండా తండ్రి అర్థవంతమైన ఆరాధకులుగా మేము నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ సత్య గారిని, నా ముందు మాట్లాడిన సేవకుడిని, వేదిక మీద ఉన్న అధ్యక్షుల వారిని, నా జత పని వారిని తండ్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ మీరు మహిమను పొందుతారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.